నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నదీ జలాలను పరిరక్షించే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలి కమిషనర్ కేతన్ గారికి పిలుపు అబద్దాల కుప్పగా రాష్ట్ర బడ్జెట్ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు 91% మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న పెన్షన్ల పంపిణీ సిబ్బంది తదితరులు మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగం మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు జరిగింది. 25/2/2025 తేదీ హైస్కూల్ స్థాయిలో జల సంరక్షణపై అవగాహన కల్పించే నిమిత్తం నగరపాలక సంస్థకు చెందిన 13 ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు జరిగాయి. అందులో విజేతలైన 3 విద్యార్థులలో మొదటి బహుమతి విజేతగా యు ప్రశాంత్ 10వ తరగతి గాంధీపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, రెండవ బహుమతి విజేతగా ఏ ప్రియదర్శిని 9వ తరగతి నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, మూడవ బహుమతి విజేతగా ఏ సంధ్య వినయ్ని 9వ తరగతి ఎస్కేఆర్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల బహుమతి ప్రదానంతో పాటు పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేసి సత్కరించారు. గతంలో అభివృద్ధి వైపు కన్నెత్తి చూడని పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం నుంచి మరకచర్ల వరకు సస్యశ్యామలం చేయబోతున్నాం. రాబోయే 7 ఏళ్లలో బడ్జెట్లో కేటాయించిన నిధులతో అభివృద్ధి జరగబోతుంది. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ITB 2025 పర్యాటక ఈవెంట్ జరగబోతుంది. దానికి ఏపీ తరపున నేను ఎండి ఆమ్రపాలి హాజరవుతున్నాం. ఈ నెల 4, 5, 6 తేదీల్లో జర్మనీతో పాటు బెర్లిన్ కి పర్యటన ఉంటుంది. కేరళ, గుజరాత్, మహారాష్ట్ర అంతకు మించి ప్రకృతి రమణీయత ఉన్న ప్రాంతం ఉమ్మడి గోదావరి జిల్లాకు సరైన గుర్తింపు లేదు. ట్రావెల్, టూరిజం రెండు అనుసంధానంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో ఉన్న బీచ్లపై దృష్టి పెడుతున్నాం. వైజాగ్, రుషికొండ, బ్లూ బీచ్ పై మరింత దృష్టి. ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ లిస్టులతో భేటీ కాబోతున్నాం. పార్టీ పరంగా ఆవిర్భావ సభలో దిశానిర్దేశం చేయబోతున్నాం. 14న ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఏప్రిల్ నుండి పవన్ కళ్యాణ్ పర్యటనలుంటాయి. ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అంటే బోర్సే అనేది వాళ్ళ భాష. ITB అంట, ITB 2025. ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా MD గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళటానికి గల కారణం, ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం. ఇప్పటికే విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, అదేవిధంగా న్యూఢిల్లీలో మొన్న జరిగినటువంటి సాతే 2025 అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడుదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలా మందిని ఆకర్షించాం. వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో ప్రమాణం 8 మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ, అలాంటి పెద్ద గ్రూపులు కానీ, ఒబరాయ్ వారు కానీ, తాజ్ గ్రూప్ వారు కానీ, వీరందరూ కూడా ముందుకొచ్చి అందులో 8 గ్రూపులు మాతో MOU కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో. దాంతోపాటు మేఫైర్, తాజ్ గ్రూప్, ఒబరాయ్ గ్రూప్,
అదేవిధంగా ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓఏ అయ్యారు మాతోటి. వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లోను కూడా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటే మేము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వల్ల కేవలం పర్యాటక రంగం అనేటప్పటికీ గతంలో మనం చూసాం. ఆ పర్యాటక మంత్రులు చేసిన పని అప్పటికి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకే వాళ్ళు పరిమితం చేశారు తప్పితే ఏనాడు ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు కృషి చేయలేదు. ఇవాళ మీరే గమనిస్తున్నారు. ప్రతిరోజు కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది. కేవలం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టలేదు కనుక ప్రభుత్వం ఎటు కూడా కొత్త పర్యాటక పాలసీ ద్వారా కానీ పరిశ్రమల హోదాను కల్పించిన విధానంలో కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ మేము కొన్ని కార్యక్రమాలు టూరిజం సంబంధించి చేస్తామంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ ఇచ్చే విధంగా క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అంటాం. ఆ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మేము ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. బయ్యావల్ కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయడం, జలవనరులకి అత్యధికంగా సింహభాగం ఇవ్వటం, పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం. గతంలో ఒక తక్కిడి మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా పార్ట్ హోల్స్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రోడ్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్ట్ని అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాల్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి బనకచెర్ల రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా అంకురార్పణ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం. గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి 2 నెలలైనా 3 నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా 48 గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వేయటం, అందులో 90% కేవలం 24 గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి ఇతోధికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీ తీసుకురావటం 2024-29 గాను, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించడం. దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు, ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా తెలుగు భాషా వికాసం గురించి కానీ తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ లేకపోతే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గత ప్రభుత్వం మనం చూసాం,
తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోను కళాశాల విద్యలోను ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగు భాషా వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం, నిధులు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇది సమగ్రమైనటువంటి బడ్జెట్. ఇది ఖచ్చితంగా ఒకటైతే మేము చెప్పగలం, వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకు విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో తెలియజెప్పారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడలని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ, అదేవిధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇవన్నీ కూడా కొత్త పంతులు తొక్కే విధంగా, రైతుకు లాభసాటిగా ఉండే విధంగా, రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పామో దాని ప్రకారం 20,000 రూపాయల చొప్పున రైతుకి అందించే విధంగా, అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్ గా రూపొందింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్దాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు కేటాయింపులకు పొంతం లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ 6 పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతుందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు. సూపర్ 6 హామీలకు సంబంధించిన బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు 1.40 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్దాలు చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదించిన 3.22 లక్షల కోట్ల బడ్జెట్ లో ఆదాయం కింద 2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు. ఈ రకంగా ఫార్వర్డ్ థింకింగ్తో ఒక విజన్తో ఆలోచన చేసి అవసరమైతే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాను. ఈ రకమైన కార్యక్రమం చేయండి. ఇది కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ వేసే ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా మీరు ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఏదో మొన్న చెప్తా ఉన్నారు రైల్వే స్టేషన్కి నేను ఏదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము. అది లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో. మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి. తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు గోదావరి పైన బ్రిడ్జిలు తీసుకురావడము, ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము, ఇవి పెద్ద ప్రాజెక్టులు. గతంలో నేను నా హయాంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేసాం. సుమారుగా 270 కోట్లు 280 కోట్ల రూపాయలు. అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు. అందులో మేమందరం కూడా భాగస్వాముల కింద ఉన్నాం. ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తాం. ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్లో 100 కోట్ల రూపాయల ఆస్తి. అది కరెక్ట్గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉంది. 4 ఎకరాలు 4 ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్ళికి ఎలా ఇస్తారండి? అంటే అధికార మదమా? ఏ బేసిస్లో ఇస్తారు? గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్, కొంతమంది ఆఫీసర్స్తో కొల్లుడయ్యి ఆ 4 ఎకరాల భూమిని చవక రేట్లకి, నాకు తెలిసి 2-3 లక్షలకి ఆ రేట్లకి
తీసుకోవాలి, లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి నేను. జైన్ రోడ్డు చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉన్న 4 ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తి నేను. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్లికి ఇస్తున్నారు. మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయలు భూమి స్కామ్ అన్నాడు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి? అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా? నేను కొట్టేసి ఈ 5 కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా? మీకు ముడుపులు అందేయా? మీరు ఒప్పుకున్నారా? ఇది ఇందులో అవకతవకలకు కనుక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా. 5 కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు. మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? ఆప్ చేయండి. గీత సంగీత్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ తాను రాజమండ్రి వాస్తవ్యుడని, ఇక్కడ పాఠశాల విద్యా ట్రైనింగ్ కళాశాలలను కళాశాల విద్యా వీటి కళాశాలలో పూర్తి చేశానన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్, విశాఖలో పనిచేశానన్నారు. పదవి విరమణ అనంతరం విశాఖలో సెటిల్ అవ్వటం జరిగిందని తెలిపారు. తనకు పాటలు పాడటం అంటే అభిరుచి అని లిమ్కా బుక్, వండర్ బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాధించానని తెలిపారు. తన సొంత ఊరిలో సంగీత విభావరి నిర్వహించాలన్న అభిలాషతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమతో చదువుకున్న మిత్రులు చింతచెపెంట ప్రభాకర్ వంటి వారు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రముఖ గాయకుడు జిత్ మోహన్ మిత్రా మహమ్మద్ ఖాన్ ను పరిచయం చేశారు. డాక్టర్ పిల్లాడి పరమహంస మాట్లాడారు. చాన్ భాష, నాగేంద్ర పాల్గొన్నారు. మన గౌరవ మంత్రి గారు మోహన్ మిత్ర గారు చూసుకుంటారు. మిగతా మాకు అట్లా అండ్ వాళ్ళ టీం అంతా కలిసి రేపు ప్రోగ్రాం రేపు మంచి ప్రోగ్రాం, మంచి పాటలు మీకు చేదోడు వాదులుగా ఉండి ట్రైనింగ్ కాలేజ్ ప్రఖ్యాత వైద్యులు జరుగుతుంది. వారి విషయాలు మీరు చెప్తారు. పేరుని అయ్యారు అంచేత ఈ సంగీతానికి రిలాక్స్ చేయడం వల్ల మా యొక్క వృత్తి ధర్మాన్ని ఇంకా మేము మా వృత్తిని ఇంకా మా యొక్క ఆయుష్ పెంచుకోవడానికి కొద్దిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఖాన్ గారు విశాఖపట్నంలో స్థాపించారు. 3 ఏళ్ళు అయింది. ఆయన మన రాజమండ్రిలో చదువుకున్నారు, ట్రైనింగ్ కాలేజీలో. ఇక్కడే బాల్యమంతా కలిసింది. ఆయన ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉండి రిటైర్ అయిన తర్వాత పాట మీ అభిమానంతో సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రిలో రేపు ఆనంద కళాకేంద్రంలో కార్యక్రమాలు చేయడానికి ఆయన రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊర్లో నాకున్న ఈ టాలెంట్, ఈ పాటల ఇవి ఒక సినీ సంగీత విభావరి రాజమండ్రిలో నిర్వహించాలని అనుకుని మా గురువుగారైన జిత్ మోహన్ మిత్ర గారి సహకారంతో, అలాగే మా ట్రైనింగ్ కాలేజ్, ఎందుకంటే నేను ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నా ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సహకారంతో రేపు అంటే 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి ఆనం కళాకేంద్రంలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా, మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, ఒక గాయకుడిగా వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా మనసారా అందరినీ కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఈ సంగీత లహరి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చుతోటి సంస్థ స్థాపించి ఆయన సరదాగా నేర్చుకుంటూ పబ్లిక్లో ప్రజల్లోకి వచ్చి ఆయన తన పాటలు, తన గానామృతాన్ని అందరికి వినిపిస్తూ అందరినీ రిలాక్స్ చేస్తూ
తను కూడా రిలాక్స్ అవుతూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ చాలా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు పెద్దపీట వేశారని రాజమండ్రి నగర నాయ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. క్షౌరశాలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి నాయ బ్రాహ్మణ నాయకుడు దాస్యం ప్రసాద్, రాజమండ్రి నగర నాయ బ్రాహ్మణుల సాధికారక సమితి అధ్యక్షుడు అలజంగి దేవుడు ఇతర నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో నాయ బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇవ్వడం తమకు సంతోషం కలిగిస్తుందని చెప్పారు. గతంలో 150 యూనిట్లు ఉండే ఉచిత విద్యుత్ను ఇప్పుడు 200 యూనిట్లకు పెంచడం, దీనికోసం బడ్జెట్ లో 450 కోట్లు కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తమ సామాజిక వర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుతుందని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మరుగున పడేసిన ఆదరణ 2 పథకాన్ని పునః ప్రారంభిస్తూ 1000 కోట్ల బడ్జెట్ లో కేటాయించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున వారికి మా యొక్క నాయి బ్రాహ్మణ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ నాయి బ్రాహ్మణులకు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి 150 యూనిట్లు 200 యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్తును అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 200 యూనిట్లను ప్రకటిస్తూ 450 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం 2ని క్యాన్సిల్ చేసి నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి మాకు మా యొక్క కులాన్ని గుర్తించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మా సాయశక్తిలో తెలుగుదేశానికి మేము కృషి చేస్తూ పనిచేస్తామని ఎప్పుడు చెప్పుకుంటున్నాం. అలాగే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి సమస్యలను చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు. అలాగే రేపు గుడి కమిటీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు. మేమందరం కూడా మా యొక్క కులం అంతా కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడు కూడా మేము వినయంగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీలో మాకంటూ 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం బీసీకి మేమందరం కూడా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా చాలా హర్షవ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎన్డీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆదిడు వాసాని గారు మాకు ఎప్పుడు కూడా విన్నట్టు ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా మా నాయ బ్రాహ్మణులను చైతన్యపరుస్తూ మా యువతనందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఎండోమెంట్ కమిటీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా డైరెక్ట్గా వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మాకు కరెంటు 200 యూనిట్లు కరెంటు ఉచిత కరెంట్ ఉంది. దాన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం. ప్రతి సెలూన్ షాప్కి రెంట్ ఉన్న షాపులకు కూడా ఇది వర్తించేటట్టు చేసేటట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మీ అందరం కూడా కృషి చేసుకుని మా నాయకులందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరచుకుని సెలవు తీసుకుంటాం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి కుంటుపడిందని, ఈ జిల్లాలో పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లా సర్వమిక అభివృద్ధి కోసం 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటుపాక మధు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ, గత 3 నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాయడం జరిగిందని మధు అన్నారు. ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమండ్రిను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని, ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉపాధి లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని తెలిపారు. అన్ని మొత్తం అభివృద్ధి పడమే
9 గంటలకి రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. 10:45కి 11కి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా 2 నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ కందులు దుర్గేష్ గారికి, వాసు గారికి, బుచ్చి చౌదరి గారికి, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి అందరికి కూడా ఒక లెటర్ రాసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఏంటంటే ఈ జిల్లా విడిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దె అంటే ఎవరో బిల్డింగ్లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి. ఈ గోదావరి జిల్లాలో రాజమండ్రి వేదికగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం. ఎందుకంటే మన నీరుని, గోదావరి నీరుని విశాఖపట్నంకి వేరే ప్రాంతం తీసుకెళ్తున్నారు. అందుకే అలాగంటే మరి అక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి మా నీరు మాకు వాడుకునే విధంగా రావాలని కోరుతున్నాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఒక నామమాత్ర బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత ప్రైవేటీకరణ చేసి అమ్మేయడానికి ఏదో కొంత పాపులు కదా తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దీని మీద ఈ మార్చి 14వ తేదీ వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా భగత్ సింగ్ మార్చి 23వ తారీఖు వర్ధంతి. ఆయన సందర్భంగా అప్పటి నుంచి జాథా ప్రారంభించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏప్రిల్ 14 జయంతి అప్పటి వరకు ఈ నెల రోజుల పాటు కూడా ఒక ప్రసార ఆందోళన, బీజేపీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల దీనికి నిరసనగా గ్రామాన ప్రత్యేకంగా బస్సు వేసుకుని ఒక ప్రసార జాథా కూడా మేము నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్దకే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని బెడ్ రీడెన్, ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వలన ప్రత్యేక అధికారుల సమక్షంలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెడ్ రీడెన్ సామాజిక భద్రతా పెన్షన్దారులకు కలెక్టర్ పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2,35,344 మంది లబ్ధిదారులకు 102,04,19,500 పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకి 2,14,336 మందికి 92,65,28,500 నగదు చెల్లింపు జరగడం జరిగిందని తెలిపారు. ఎంత ఏజ్ అమ్మా? మీ వయసు ఎంత? 70. పళ్ళు ఉన్నాయా? సరే అమ్మా. బేటీ బచావో బేటీ పడావో యొక్క లక్ష్యాలు దేశంలోని పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడంలో అవగాహన కల్పించడం కోసం మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, అదనపు ఎస్పీ సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పుష్కర్ ఘాట్ నుంచి దేవి చౌక్ వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం మహిళా దినోత్సవ వేడుకలు, వారోత్సవాలు సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల లింగ నిష్పత్తిని తగ్గించడంతో పాటు అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. మరియు ఆడపిల్లలను రక్షించడంతో పాటు లింగ ఆధారిత అసమానతలను తొలగిస్తూ మహిళా సాధికారతను కూడా పెంచుతుందన్నారు. ఆడపిల్లల విద్య మరియు వారి సామాజిక భాగస్వామ్యం సమాజ పరిణామ క్రమంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు తెలిపారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నదీ జలాలను పరిరక్షించే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలి. కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు. అబద్దాల కుప్పగా రాష్ట్ర బడ్జెట్ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్. జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు 91% మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. పాల్గొన్న పెన్షన్ల పంపిణీ సిబ్బంది తదితరులు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.